రాము బయట నుంచి ఇంట్లోకి వచ్చి పడుకున్నాడు. ఆ సమయానికి సంధ్య టీవీలో సీరియల్ చూస్తోంది. రాము రావడం గమనించిన సంధ్య టీవీని ఆఫ్ చేసి రాము దగ్గరికి వెళ్ళి భోజనం చేద్దాం రండి అని పిలిచింది. రాము నాకు ఆకలిగా లేదు, నువ్వు భోజనం చేసేయ్ అన్నాడు. దానికి సంధ్య ఆకలి లేదంటే ఎలాగా, కొంచెం తిని పడుకోండి, లేదంటే ఆరోగ్యం పాడవుతుంది అని అంది. దానికి రాముకి కోపం వచ్చి, నీకేం తెలుస్తుంది, ఉన్న ఒక్కగానొక్క కూతురిని పెళ్లి చేసి పంపించాను, ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుస్తుంది అని అన్నాడు. దానికి సంధ్య, నేను కూడా అలా పెళ్లి చేసుకుని వచ్చిన దానినే కదండి అని అంది. దానికి రాము, మీరు 5 అక్కా చెల్లెళ్ళు, నాకు ఒక్కగానొక్క కూతురు, ఎంతో గారాబంగా పెంచుకున్నాను, కాలు కింద పెట్టకుండా చూసుకున్నాను, ఒంటి నిండా బంగారం చేయించాను, అడిగింది కదా అని చెప్పి అది ఇష్టపడిన వ్యక్తితోనే పెళ్లి చేశాను. కానీ ఆ వ్యక్తి నా బంగారు తల్లికి ఆ బంగారం వద్దని, తాను కష్టపడి సంపాదించిన సొమ్ముతోనే తాను చేయిస్తాను అని, అలా ఉంటేనే తనకు గౌరవం ఉంటుందని చెప్పి నా చిన్ని తల్లికి బంగారం లేకుండా చేశాడు. నువ్వు వచ్చావు చిన్న చెవికమ్మలు పెట్టుకుని. మా నాన్న ఇచ్చిన డబ్బులతోనే కదండి మీరు వ్యాపారంలో పెట్టుబడి పెట్టి ఇంత బాగా ఎదిగారు అని అంది సంధ్య. రాము మంచి వ్యక్తి, మంచి వ్యాపారం చేస్తున్నాడు, చాలా బాగా ఎదిగాడు, మంచి పేరున్న వ్యక్తి, కానీ తన కూతురు మీద ప్రేమతో అలా మాట్లాడాడు. అందుకు బాధపడి సంధ్యకి సారీ చెప్పాడు. రాముకి నిద్ర పట్టడం లేదు, తన కూతురే గుర్తొస్తోంది. అర్ధరాత్రి అని కూడా చూసుకోకుండా కారు తీసి కూతురు దగ్గరికి బయలుదేరాడు. కార్ డ్రైవింగ్ చేస్తూ ఇలా అనుకుంటూ ఉన్నాడు. నేను వెళ్ళగానే నా కూతురు తలుపులు తీసి ఆనందంతో, నాన్న ఎలా ఉన్నావు, బాగున్నావా అని ఎంతో ఆప్యాయతగా మాట్లాడుతుంది అనుకుంటూ డ్రైవింగ్ చేసుకుంటూ కూతురి ఇంటికి వెళ్ళాడు. రాము కూతురి ఇంటి తలుపులు కొట్టాడు. కూతురు తలుపులు తీసి, ఏంటి నాన్న, ఏ సమయానికి పడితే ఆ సమయానికి ఇంటికి వస్తావు, మీ అల్లుడు గారు ఇప్పుడే వచ్చి పడుకున్నారు, నాకు నిద్ర ఉండడం లేదు అని అన్నది. ఇంతలో నిద్రపోతున్న అల్లుడు లేచి వచ్చి, రండి మావయ్య గారు, లోపలికి రండి, అలా బయట నిలబడి ఉన్నారే అని అన్నాడు. దానికి రాము, లేదు బాబు, ఒకసారి నా కూతురిని చూడాలనిపించి వచ్చాను, ఇంటికి వెళ్తానులే అని చెప్పి వెళ్ళిపోయాడు. రాము వెళ్ళిపోయిన తరువాత అల్లుడు కూతురుతో, ఎందుకని నువ్వు మీ నాన్నతో అలా మాట్లాడావు, మీ నాన్నగారు ఎంత బాధపడి ఉంటారో కదా అన్నాడు. దానికి కూతురు, నాన్న రావడానికి ముందే అమ్మ నాకు ఫోన్ చేసింది, ఏమిటమ్మా ఇంత అర్ధరాత్రి ఫోన్ చేశావు అని అడిగాను. మీ నాన్న నీ మీద బెంగ పెట్టుకుని అర్ధరాత్రి అని కూడా చూడకుండా కార్ డ్రైవింగ్ చేసుకుంటూ నీ దగ్గరికి వస్తున్నారు. మీ నాన్నగారు వచ్చిన వెంటనే నువ్వు ఎలా మాట్లాడతావో తెలియదు, మీ నాన్నగారు మళ్ళీ అక్కడి నుండి తిరిగి వెనక్కి వచ్చేసేయాలి అని అంది. అమ్మా, నేను అలా మాట్లాడితే నాన్న గుండె పగులుతుంది కదా అని అన్నాను. దానికి అమ్మ, గుండెకి జబ్బు వస్తే గుండెకే ట్రీట్మెంట్ చేస్తాం కదా, ఇది కూడా అటువంటిదే అని చెప్పింది అని ఆ విషయాన్ని భర్తకు చెప్పుకుంటూ ఏడ్చింది కూతురు.